ఈరోజు మీరు చేసిన ఒక్క మంచి పని 7 జన్మల పుణ్యాన్ని ఇవ్వగలదంటే మీరు నమ్ముతారా? ఈరోజు మీరు కొన్న బంగారం శుభాన్ని శాశ్వతంగా మీ ఇంటికి తీసుకురాగలదంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇది ఏ సాధారణమైన రోజు కాదు. ఇదే అక్షయ తృతీయ, శాశ్వత శుభఫలాలను ఇచ్చే రోజు. ఈ రోజు వీడియోలో ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఏ దానం చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, అలాగే అక్షయ తృతీయ రోజున ఏమి కొంటే ఏమి ఫలితాన్ని ఇస్తుంది, అలాగే పురాణాలలో అక్షయ తృతీయ రోజున జరిగిన 11 అద్భుతమైన సంఘటనలను చెప్పడం జరిగింది. మిస్ కాకుండా పూర్తి వరకు చూడండి. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని అశేషమైన ఫలితం అని అర్థం. తృతీయ అంటే 3వ తిథి అని అర్థం. ఈ రెండు కలిస్తే వచ్చేదే అక్షయ తృతీయ. ఒక అపూర్వమైన శుభమైన రోజు అని చెప్పవచ్చు. శాశ్వత శుభాల వర్షం కురిసే పవిత్రమైన రోజుగా కూడా దీనిని భావిస్తారు. ఈ రోజు మీరు చేసే ప్రతి మంచి పనికి, దానానికి, ప్రార్థనకు ఎప్పటికీ తరగని పుణ్యం వస్తూ ఉంటుంది. అదే ఈ రోజు మీరు చేసిన పాపానికి కూడా 100 రెట్లు పాప ఫలితం వస్తుందని చెప్తారు. చాలా మంది అక్షయ తృతీయ రోజున ముహూర్తం చూస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి ముహూర్తం చూసే అవసరమే లేదట ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు అంతా శుభమే అని చెప్తారు. ముఖ్యంగా పెళ్లిళ్ళు, అక్షయ తృతీయ రోజున పెళ్లిళ్ళు జరిగితే ఆయుష్ ఎక్కువగా ఉంటుందని, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే శాశ్వత ధన సంపద తెస్తుందని, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఇంట్లోకి ప్రవేశించినట్లేని భావించి చాలా మంది ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక భూమి కొనటం స్థిర సంపద అవుతుందని, ఈ రోజున భూమి కొనుగోలు చేయడం వల్ల తరతరాల పాటు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ రోజున మొదలైన పనులు అడ్డంకులు ఏవీ లేకుండా విజయవంతంగా సాగుతాయని నమ్మకం. ఇల్లు నిర్మించడం ఇవన్నీ కూడా ఈ రోజున ప్రారంభిస్తే శుభప్రదంగా, నష్టరహితంగా ఉంటాయట. ఈ రోజున మీరు చేసే చిన్న పూజ, ఒక చిన్న ఉపవాసం, అన్నిటికంటే మించి ఒక చిన్న దానం ఈ అక్షయ ఫలితాన్ని ఇచ్చే పవిత్ర కార్యంగా మారిపోతుందంట. అందుకనే ఈరోజు ఏ పని చేసినా అది ఒక చిరిగిపోని రోజుగా మన జీవితానికి మేలులు తేవడానికే వచ్చిందని నమ్మకం. పురాణాలలో అక్షయ తృతీయ రోజున కొన్ని అద్భుత సంఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యంగా ఒక 7 కథలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా చిన్నగా, ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్తాను. అస్సలు మిస్ కాకుండా వినండి. ఈ వీడియో మొత్తానికి ఈ కథలే మనకి అక్షయ తృతీయ యొక్క గొప్పతనాన్ని ఆధారాలతో వివరిస్తున్నాయి. మొదటి కథ తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి సంఘటన తెలుసుకుందాం. పరశురాముడి యొక్క జననం. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారంగా అవతరించారు. ఇతని అవతారం శత్రువులను నశింపజేయడానికే వచ్చింది. అతని చేతిలో ఉన్న పరశు అనే గొడ్డలిని ఆయుధంగా కలిగిన వాడు అని అర్థం. అది చాలా శక్తివంతమైనది. తన తండ్రిని హత్య చేసిన క్షత్రియులపై కోపంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశాలను నశింపజేశాడని పురాణాల్లో ఉంది. ఈ అవతారం ధర్మాన్ని కాపాడడం, దుష్టులను శిక్షించడం కోసమే వచ్చింది. అటువంటి గొప్ప మహనీయ మూర్తి పరశురాముడు జన్మించిన రోజు అక్షయ తృతీయ రోజునేనట. రెండవ సంఘటన అన్నపూర్ణాదేవి యొక్క అవతరణ. అన్నపూర్ణాదేవి అంటే అక్షయమైన ఆహారాన్ని ప్రసాదించే దేవత అని అర్థం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాటకు రూపమైనదే ఈ అమ్మవారు. ఒకసారి పరమేశ్వరుడు సృష్టిలో అన్నానికి విలువ లేదన్నప్పుడు అన్నపూర్ణాదేవి ప్రపంచాన్నే ఆకలితో కడుపు మాడేలా చేసిందట. అప్పుడు శివుడే స్వయంగా అమ్మవారి దగ్గరికి భిక్ష కొరకు వచ్చాడని ఒక ప్రసిద్ధ కథ ఉంది. అన్నపూర్ణాదేవి పూజ వలన కేవలం ఆహారమే కాదు, ఇంట్లో నిత్యం ధన, ధాన్య, ఆరోగ్య వృద్ధి చెందుతాయని చెప్తారు. అలాంటి అన్నపూర్ణాదేవి యొక్క అవతరణ ఈ అక్షయ తృతీయ రోజునే జరిగిందట. మూడవది త్రేతాయుగ ప్రారంభం. నీతిమూర్తుల కాలంగా పరిగణించబడే త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభమైనదట. ఈ యుగంలో ధర్మం, సత్యం మరియు నీతి ప్రధాన విలువలుగా నిలిచాయి. సమాజంలో పూజ్యవంతమైన దేవతలు, మహాత్ములు మరియు రాజులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ గొప్ప కాలంలోనే శ్రీరాముడి యొక్క అవతారం కూడా. త్రేతాయుగ ప్రారంభంలో రామాయణ కథల ప్రకారం శ్రీరాముడు జన్మించాడు. ధర్మయుద్ధం ద్వారా దుర్మార్గులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాడు. 4వ సంఘటన. ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యమైన మహాభారతం వ్యాస మహర్షి రచన చెయ్యగా శ్రీ గణేశుడు స్వయంగా లేఖకుడిగా మారి ప్రారంభించినదే ఈ అక్షయ తృతీయ రోజునట. అందుకే ఈ రోజున జ్ఞాన ప్రారంభానికి, విద్యా సాధనకు శుభదినంగా భావిస్తారు. ఇక 5వ సంఘటన.
మహిషాసురుని మాతా దుర్గాదేవి సంహరించి విజయం సాధించినది కూడా ఇదే రోజట. మహిషాసురుడు బ్రహ్మదేవుని నుంచి వరం పొంది దేవతలని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు. భయంకరమైన క్రూరమైన పరిపాలన ప్రారంభించాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహా అన్ని దేవతల శక్తులు కలిసి శక్తి స్వరూపిణి దుర్గాదేవిగా అవతరించింది. ఆమె రూపం స్వయం జగదాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. దుర్గాదేవి మరియు మహిషాసురుని మధ్య జరిగిన 9 రోజుల భీకర యుద్ధం తర్వాత నవరాత్రులు తర్వాత వచ్చే విజయదశమి రోజునే మహిషాసురుడు సంహరించబడ్డాడు. అందుకే ఆ రోజు అసత్యంపై సత్యం విజయం అనే భావనకు ప్రతీకగా భావించబడుతుంది. మహిషాసురుడు సంహరించిన రోజే ఈ అక్షయ తృతీయ రోజట. శక్తి మరియు ధర్మ విజయం యొక్క గుర్తుగా అక్షయ తృతీయకు ప్రతీకగా నిలుస్తుంది. ఇక 6వ కథ. సూర్యదేవుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్రను ఇచ్చిన రోజుది. ద్రౌపది భగవంతుడికి ప్రార్థించగా ఆమె భక్తిని గౌరవిస్తూ శ్రీకృష్ణుడు సూర్యుడిని ఆశీర్వదించమని కోరతాడు. సూర్యుడు అక్షయ పాత్రను యుధిష్ఠిరునికి ఇచ్చాడు. అరణ్యవాసంలో ఉన్న పాండవులకే కాదు, వచ్చిన యోగులు, ఋషులు, బ్రాహ్మణులు, అతిథులుగా వచ్చిన ఆత్మజ్ఞులందరికీ కూడా పాండవులు ధర్మాన్ని నిలుపుకున్నారు. అక్షయ తృతీయ రోజునే ఈ అక్షయ పాత్రను అందుకున్నట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు చేసిన దానం, ఉపవాసం, భక్తి శాశ్వత ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ఇక 7వ కథ. శ్రీ కుబేరుడు దేవలోకాల కోశాధికారిగా అధిపతి అయిన రోజుది. కుబేరుడు అసురు వంశానికి చెందినవాడు అయినప్పటికీ కుబేరుడు బ్రహ్మదేవుని యొక్క తపస్సు చేసి దేవలోక ధనాధికారి పదవిని పొందాడు. ఆయనే ధనానికి, సంపదకు నియమాలుకులు అయ్యాడు. కుబేరుడు స్వయంగా నిర్మించుకున్న అలకాపురి అనే నగరం శిల్పకళా వైభవానికి మరొక పేరు. ఇది హిమాలయాల్లో ఉండే దివ్య నగరంగా చెప్పబడుతుంది. ధనదాత్రిగా శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా కుబేరుని కూడా పూజిస్తే ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వాసం. అక్షయ తృతీయ రోజునే కుబేరుడు దేవలోకాల ఖజానా అధికారి అయ్యాడట. అందుకే ఈ రోజున కుబేర పూజ, లక్ష్మీ కుబేర హోమాలు నిర్వహిస్తారు. మాతా గంగాదేవి భూమిపైకి అవతరించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునేనట. భగీరథుడు హరిద్వార్ నుండి గంగోత్రి వరకు కఠోర తపస్సు చేసి తన పితృదేవల విమోచన కోసం గంగామాతను భూమిపైకి ఆహ్వానించాడు. ఇది కర్మయోగం గొప్పతనాన్ని సూచిస్తుంది. గంగాదేవి యొక్క ఉగ్ర ప్రవాహాన్ని శివుడు తన జటాజూటంలో ఆపి నెమ్మదిగా భూమిపైకి విడుదల చేశాడు. ఇది శివుని యొక్క ధైర్యం, క్షమతకు సంకేతం. ఈ రోజునే గంగాదేవి కూడా భూమిపైకి వచ్చిందని చెబుతారు. ఇక 9వ సంఘటన. ద్రౌపదికి అక్షయ వస్త్రం శ్రీకృష్ణుడు ఇచ్చింది కూడా అక్షయ తృతీయ రోజునేనట. ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్నప్పుడు ద్రౌపది చేతులెత్తి ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఆమెకు అక్షయ వస్త్రాన్ని ఇచ్చాడట. అక్షయ వస్త్రాన్ని ప్రసాదించడం ద్వారా పరమాత్మ భక్తుడిని ఎప్పుడూ వదలడు అనే ఆధ్యాత్మిక భావనను బలపరిచింది. ద్రౌపదిని శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రంతో కప్పిన విధానం ఆమె గౌరవాన్ని కాపాడిన రక్షా కవచంలా నిలిచింది. ఇది మహిళ యొక్క గౌరవానికి ఒక శాశ్వత చిహ్నంగా చెప్పవచ్చు. 10వ సంఘటన. సుదాముడు శ్రీకృష్ణుని కలవటం. సుదాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు చిన్నప్పుడు ఒకే ఆశ్రమంలో చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య గొప్ప స్నేహం ఏర్పడుతుంది. ఒకసారి గురుపత్ని ఆహారం లేక భరించలేకపోతుండగా కృష్ణుడు, సుదాముడు కలిసి అడవికి వెళ్లి చెరుకు తీసుకుని వచ్చిన సంఘటన వారి యొక్క అనుబంధానికి నిదర్శనం. కాలం మారినా మిత్రత్వం మారలేదు. కాలం గడిచింది. శ్రీకృష్ణుడు ద్వారకాధిపతిగా మారాడు, కానీ సుదాముడు మాత్రం పేదరికంలోనే జీవిస్తున్నాడు. అయితే ఒకనాడు సుదాముడు ఒక భార్య ఇచ్చిన సలహాతో అతడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకకి వెళతాడు. ఆయన దగ్గర కేవలం ఉన్న కొద్ది అటుకులను మాత్రమే పట్టుకుని అవే కానుకగా తీసుకుని ద్వారకకు బయలుదేరతాడు. సుదాముడు ద్వారకలోనికి చేరగానే శ్రీకృష్ణుడు ఆయనను స్వయంగా స్వాగతించాడు. తన స్నేహితుడిని చూసి ఎంతో సంతోషిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ లోకంలో నాపై అపారమైన కలిగిన వాడు ఇతడు, ఇతనితో నా అనుబంధం మరువరానిది అని భావించి ఎంతో గొప్పగా చెప్తాడు. సుదాముడు తన బాధలు చెప్పలేదు, కానీ శ్రీకృష్ణుడు అంతా గ్రహించాడు. అతనికి ఏమీ చెప్పకుండానే ఆయన ఇంటిని ఒక కోటలా మార్చేస్తాడు. శ్రీ వైభవంతో నింపేస్తాడు. వెనక్కి తిరిగే సమయంలో సుదాముడు ఆశ్చర్యపోతాడు. తన పేదవాడి గుడిసె ఇప్పుడు రాజమహల్లా అయిపోయిందట. అంతటి అద్భుతం జరిగింది కూడా అక్షయ తృతీయ రోజునే అని చెబుతారు. ఇక ఆఖరిగా సింహాచలం చందనోత్సవం జరిగింది కూడా అక్షయ తృతీయ రోజునే.
సంవత్సరం పొడుగునా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని చందనంతో కప్పించి కేవలం అక్షయ తృతీయ రోజున కేవలం 12 గంటలు మాత్రమే తన యొక్క నిజస్వరూప దర్శనాన్ని భక్తులకు ఇచ్చే రోజు కూడా అక్షయ తృతీయ రోజునే. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అక్షయ తృతీయ రోజున ఏ దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా జలదానం మానవతా భావనను పెంపొందిస్తుంది. 2 పాదరక్షకలు ఛత్రం శరీర రక్షణకు శుభ ఫలితాన్నిచ్చే దానం ఇది. 3 ధాన్యం గోధుమలు బియ్యం దానం, దీని వలన శాంతి ఐశ్వర్యం కలుగుతుంది. 4 వస్త్రదానం వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది. 5 తేనె మజ్జిగ పెరుగు దానం పాప విమోచనకు సహాయపడుతుంది. 4 దేవతారాధన పేదరికం నుంచి తొలగిస్తుంది. ఇక ఆఖరిగా ఫలాలు నీటితో పాటు కూరగాయల దానం, ఇది లోకమండలానికే శ్రేయస్సు కలిగిస్తుంది. ఒక చిన్న దానమే జీవితాంతం తిరిగి ఫలితాన్ని ఇస్తుందండి. అక్షయ తృతీయ రోజున ఇష్టదేవతను ఆరాధించి ఉపవాసం ఆచరించడం ద్వారా ఇంద్రియ నిగ్రహం సాధించగలుగుతాం. మనసుకు శాంతి చెంది ఆధ్యాత్మికత కలుగుతుంది. అలాగే ఈ రోజున తులసి తీర్థంతో అభిషేకం కూడా పాప పరిహారం, శరీర మనసు శుద్ధి లభిస్తుందట. ఈ రోజు ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబానికి సౌఖ్యం శాంతి శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఈ వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉందని చెబుతారు.